ఫ్రెండ్స్, నేనైతే అదో చికెన్తో పచ్చడి, చికెన్ పచ్చడి అంటే ఊరగాయ మాదిరి అండి. ఇదో స్పూన్ అయితే 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. స్పూను కొద్దిగా అంటే కొద్దిగా పసుపు వేసుకున్నా, ఇంకా ఆ స్పూను ఉప్పు వేసుకున్నానండి. ఇది ఉప్పు వేసిన తర్వాత అంతా ఇట్లా బాగా కలిపి ఇదైతే మూసిపెట్టి సిమ్లోనే ఉడికించుకోవాలండి. కొద్దిగా అయితే వాటర్ వస్తాయి. కేవలం ఎక్కువ ఉడికించుకోవద్దు, కానీ ముక్కలంటే ఉడకాలంటే ఉడకాలి. 5 నిమిషాలు ఉడికిపెట్టుకోవాలి. అది ఈ విధంగా అంతా ఉడకబెట్టుకొని నేనైతే ఉడికేసినాయండి ముక్కలు. 15 నిమిషాలు ఉన్నాక దింపేసేదాను. ఇవైతే మళ్ళా కొద్దిగా వాటర్ అయితే ఉంటుంది కదా, అవన్నీ ఇట్లా జాలిగింట్లే కానీ అట్లా వాటర్ అన్నీ తీసేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలన్నీ నేనైతే ఉడకబెట్టుకొని ఇలా అంతా 1 కేజీ నూనె వేసుకున్నానండి. ఇది మనం కుసాల నూనె కానీ ఇది శనక్కాయల నూనె కానీ వేసుకోవచ్చు. నేనైతే శనక్కాయల నూనె అయితే వేసినానండి. ఇలా హీట్ అయిన తర్వాత ఇవి ఉడకబెట్టుకున్నాం కదా, ఆ ముక్కలైతే కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి. కేవలం ఎర్రగా వేయించుకోవద్దండి, ఒక రకం మధ్య రకంగా. ఇవి ఎందుకంటే నూనెలో ఎక్కువ వేయించితే గట్టిగా అవుతాయని కొద్దిగా ఉడకబెట్టి ఇది కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా నేనైతే ఏం చేసినానండి. ఇవైతే తీసేసేది ఇంత మాత్రమేను తీసేసుకోవాలి. ఇవైతే పక్కకి. నేను ఎప్పుడు చేసినా ఊరగాయ పచ్చడి అంటే ఇట్లేనండి చేసేది. ఇలా చేసుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా తీసేసిన తర్వాత ఇంకా మిగతావన్నీ ఉంటాయి కదా, అవి కానీ ముక్కలని ఏం చేసేది ఇలా. నీకు దీంట్లో మసాలా కానీ చూపిస్తానండి. ఇదో ఇలా ఎంచారి వచ్చేసి నిమ్మకాయ అండి. 5 నిమ్మకాయలు తీసుకున్నాను. వచ్చేసి లవంగాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, మరాఠీ మొగ్గ, యాలక్కలు, ధనియాలు, తెల్ల నువ్వులు, వచ్చేసి తెల్ల నువ్వులు, గసగసాలు వేస్తున్నాండి. అనాస పువ్వు, చెక్క, లవంగాలు. ఈ అనాస పువ్వును వచ్చేసి చెక్క, లవంగాలు వేయించినానండి. ఇలా ఎర్రగా అయితే వేయించుకోవాలండి. కొద్దిగా ఇలా వేయించుకోవాలి. ఇలా అన్నీ ప్రతి ఒక్కటి వేయించుకోవాలండి. నేనైతే పువ్వు కానీ కొద్దిగా అంటే ఒక రకంగా అయిన తర్వాత తీసేసేదాను. ఇలా అన్నీ వేయించుకొని నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తున్నాను. ఇవన్నీ అయితే అన్నీ దాంట్లోకి వేయించుకొని చేసేదాను. ఇప్పుడైతే ధనియాలు వేస్తున్నానండి. ధనియాలు అయితే కొద్దిగా ఎర్రగా వేయించే వరకు వేయించుకోవాలి. ఇవి ఎందుకంటే పచ్చివాసనంత అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించినానండి. చూడు బాగా వేయినాయి. నేను ఎప్పుడన్నా కానీ ఇలానే వేయించుకుంటాను. వచ్చేసి మెంతులండి, 2 స్పూన్లు మెంతులు. ఇవి కానీ అత్త వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి ఎప్పుడైనా కానీ. ఇవి కొద్దిగా ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఇదండి, ఇవన్నీ వేయించేసినాను. ఇప్పుడు వచ్చేసి గసాలు. ఇప్పుడైతే గసాలు అయితే వేయించుకుంటున్నాను. ఇవి చిటపటలు ఆడేంతవరకు వేయించాలి. జీలకర్ర ఇదంతే అండి, చిటపటలు ఆడేంతవరకు వేయించాలి. ఇలా వేయించుకోవాలండి. అన్నీ వేయించి చూడు ఇలా చిటపటలు ఆడేంతవరకు వేయించాలి. అయితే ఇప్పుడు వచ్చేసి ఆవాలండి. ఆవాలు కానీ అంటే చిటపటలు ఆడేంతవరకు వేయించాలి. ఇట్లా వేయించుకొని నేనైతే ఇవన్నీ మిగతావన్నీ పొల్లు వేసుకోవాలి. ఇలా చిటపటలు ఆడేంత వేయించుకోవాలి. వేయించి అయితే పక్కకైతే తీసేసుకుంటున్నాను. చూడు
వేరే దాంట్లో వేసుకోవాలండి. మిగతాటివి ఇంటనే ఆయిల్ అయితే మనం హీట్ ముక్కలని వేయించుంటాం కదా, చికెన్ ముక్కలు అవైతే నూనె హీట్ అయిన తర్వాత గుడ్ 10 ఈనెలు కరివేపాకు తీసుకొని ఇలా వేయించుకోవాలి. ఈ కొద్దిగా ఎర్రగైనిచ్చి అల్లం పేస్ట్ అండి, 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసినాను. ఇలా అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే అప్పుడప్పుడు దంచుకున్నానండి అల్లం పేస్టు, పచ్చిగా దంచుకొని ఇలా వేసుకోవాలి రోట్లను. ఇది కొద్దిగా ఎర్రగైనిచ్చి నిమ్మరసం అయితే దీంట్లోకి పిండుకుంటానండి. మనం చల్లగైనా వేసుకోవచ్చు, నిమ్మరసం ఇట్లా ఏడివిందైనా వేసుకోవచ్చు. అదనేది చేదు అనేది ఏం రాదు, బాగుంటుందండి. ఇలా అయింది కదా, నేనైతే చింతపండు మెత్తననేది 10 నిమ్మకాయలు వండుకుంటున్నాను. దీంట్లోకి 10 నిమ్మకాయలు వండుకొని వేసినాను. ఇదైతే చల్లారిన తర్వాత ముక్కలకి అయితే కలుపుకోవాలి. చూడండి ఇలా అంతా అయిపోయింది. నేనైతే మసాలాన్ని వేయించినట్టు కదా ఇవన్నీ మిర్చి కలిపి మిర్చి పడుతున్నానండి. చూడండి ఇవన్నీ మిర్చి పట్టుకొని అయితే 1.5 స్పూను ఉప్పు అయితే వేసినాను. ముక్కల్లోకి వేసినాం కదా, కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూను ఉప్పు వేసినాను. కొద్దిగా ఇలా వేస్తే బాగుంటుందని నేనైతే పొల్లన్నీ ఆడించినాం కదండి, అన్నీ వేయించి అవన్నీ జీలకర్ర, ఆవాలు, తెల్ల నువ్వులు, గసగసాలు అవన్నీ 3 స్పూన్లు కారం వేసినానండి. ఇప్పుడైతే 3 స్పూన్లు కారం వేసి ఇవన్నీ పొల్లన్నీ వేసినాం కదా, ఈ ముక్కలు బాగా పట్టేంత వరకు ఇలా చేత్తోనే కలుపుకోవాలండి. చూడు ఇలా అంతా ముక్కలు పట్టేంత వరకు ఇట్లా చేత్తో అంతా ఇది చేసి, ఎప్పుడైతే నూనె అయితే మనం తిరువాతకి వేసుకున్నాం కదా, నిమ్మ పులుసు, కరివేపాకు వచ్చేసి అల్లం పేస్టు 1 కేజీ నూనె పడుతుందండి దీనికంతా. ఫస్ట్ ఖచ్చితంగా 1 కేజీ నూనె సరిపోతుంది. ఇలా అన్ని ముక్కలకంతా ఉప్పు కారం అన్నీ నేనైతే సరిపోయేటట్లు వేసుకుంటానండి. మీరు అని కొత్తగా ఛానల్ చూసారంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొకరికి చూడండి ఈ ముక్కలు అయితే బాగా వేసినాయి. ఉప్పు కారం కానీ బాగా పట్టింది. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.